జీహెచ్ఎంసీ కమిషనర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బల్దియా పరిధిలో పోస్టర్లు, పెయింటింగ్స్, వాల్ రైటింగ్ ను నిషేధించారు. ఇక గోడలపై అనుమతి లేకుండా రాస్తే చర్యలు తీసుకుంటామని కమిషనర్ ఆమ్రపాలి ఆదేశించారు. లోకల్ ప్రింటర్స్ తో మాట్లాడి చర్యలు తీసుకోవాలని డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే పెనాల్టీ విధిస్తామని హెచ్చరించింది బల్దియా. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం జీహెచ్ఎంసీ నుంచి శ్రవణ్ అందిస్తారు. చెప్పండి శ్రవణ్, కమిషనర్ నిర్ణయంపై అప్డేట్స్ ఏంటి? అనేది సంచలన నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్లో ఇక మీదట వాల్ పోస్టర్స్, వాల్ పెయింటింగ్స్, బ్యానర్లు, ఫ్లెక్సీలను బ్యాన్ చేస్తూ ఆమ్రపాలి సర్కులర్ జారీ చేశారు. మొత్తం గ్రేటర్ వ్యాప్తంగా ఇటీవల చాలా చోట్ల కూడా ఏ పార్టీకి సంబంధించిన సమావేశమైనా వేలాది ఫ్లెక్సీలు, బ్యానర్లు వెలుస్తున్నాయి. పెద్ద ఎత్తున కటౌట్ వెలుస్తున్నాయి. ఏదైనా సినిమా రిలీజ్ అవుతే ఆ సినిమాకి సంబంధించిన వాల్ పెయింటింగ్స్, వాల్ పోస్టర్స్ చాలా వరకు వెలుస్తున్నాయి. సో దీనిపైన అధికారికంగా కొద్దిసేపటి క్రితమే ఆమ్రపాలి నిర్ణయం తీసుకున్నారు. మొత్తం గ్రేటర్ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఏరియాలో, ప్రతి ప్రాంతంలో కూడా వాల్ పోస్టర్స్ పెట్టకుండా అధికారులు దృష్టి పెట్టాలి అని స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ దేర్ షెల్ బి కంప్లీట్ బ్యాన్ ఆన్ వాల్ పోస్టర్స్ అండ్ అన్ఆథరైజ్డ్ రైటింగ్స్ అనేటువంటి మాట చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇందులోనే మనం రెండో అంశం క్లియర్గా మెన్షన్ చేస్తే, మొత్తం లోకల్ డిప్యూటీ కమిషనర్ వారందరూ కూడా లోకల్గా ఉన్న వారి ఏరియాలో ఉన్నటువంటి ప్రింటర్లు, ఎవరైతే ఈ వాల్ పోస్టర్స్ కానీ, ప్రింటర్స్ కానీ, పెయింటింగ్స్ కానీ వేసేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరితో రెగ్యులర్గా మీటింగ్ పెట్టాలి. ఇప్పటికే గత 2 రోజుల నుంచి దీనిపైన దృష్టి పెట్టినటువంటి అధికారులు రాబోయే రోజుల్లో కొంత సీరియస్గా దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది. ఒకసారి మనము ఈ క్లియర్గా ఇది మనము చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఆమ్రపాలి, మనం కింద క్లియర్గా చూడవచ్చు. ఇది ఆమ్రపాలికి సంబంధించినటువంటి సైన్, ఇది ఆర్డర్. కోఆర్డినేషన్ విత్ ఫిలిం థియేటర్స్ ఓనర్స్, ద డిప్యూటీ కమిషనర్ షెల్ కోఆర్డినేట్ విత్ ఆల్ థియేటర్ ఓనర్స్ టు ఎన్షూర్ దట్ నో మూవీ పోస్టర్స్ ఆర్ affixed ఆన్ వాల్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేయాలి. దాంతోపాటు మనం ఇంకో అంశం మెన్షన్ చేస్తే ఎన్ఫోర్స్మెంట్ యాక్షన్స్, ఆల్ డిప్యూటీ కమిషనర్స్ ఆర్ హియర్ బై డైరెక్టెడ్ టు టేక్ నెసెసరీ యాక్షన్స్, ఇంపోజ్ పెనాల్టీ అండ్ ఎన్షూర్ దట్ స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ దిస్ రెగ్యులేషన్స్ and wall posters, paintings on and writings. So hereby all deputy commissioners are hereby directed to take action on levying penalties as per the rate mentioned in circular 2. సో దీనిపైన అధికారికంగా ఇప్పటికు సీరియస్గా యాక్షన్ ఉండబోతున్నాయి అనేది కమిషనర్ చెప్పినటువంటి అంశం. సో గ్రేటర్ వ్యాప్తంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలి ఒకటి, హైదరాబాద్ని అన్ని జంక్షన్స్ దగ్గర బ్యూటిఫికేషన్ పైన దృష్టి పెట్టాలి అనేది రెండోది. సో ఎక్కడ పడితే అక్కడ బ్యానర్లు, ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి, అవి కనపడకుండా చూడాల్సినటువంటి అవసరం ఉందని కమిషనర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో అన్ని రోడ్ల మీద కూడా ఇటీవల వెలుస్తున్నటువంటి బ్యానర్లు, ఫ్లెక్సీలను ఇప్పటికే పూర్తి స్థాయిలో క్లియర్ చేశాం. దాంతోపాటు అవన్నీ కూడా ఎక్కడైతే కనిపిస్తూ ఉన్నాయో అవి కనిపించకుండా చూడాలి అని ఆమె చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో ఆర్డర్ మనం ఇంకోసారి నేను క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా. ఇది జీహెచ్ఎంసీ కమిషనర్కి సంబంధించినటువంటి ఆర్డర్. మనం ఇందులో దేని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో అని క్లియర్గా గమనిస్తే, జియో నంబర్ RT 1163 MAUD అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ డేటెడ్ 1996కి సంబంధించినటువంటి జియోని ఇప్పుడు యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నామని చెప్పారు. దాంతోపాటు ఇది రెండో క్లియర్గా అంశం చూస్తే జీహెచ్ఎంసీ యాక్ట్ 2007 ఆఫ్ ద కమిషనర్ అండ్ స్పెషల్ ఆఫీసర్ జీహెచ్ఎంసీ 2007. సో అడ్వర్టైజ్మెంట్కి సంబంధించిన సర్క్యులర్ కూడా గతంలో వచ్చింది, యాక్ట్ కూడా ఉంది 2016కి సంబంధించి. ఈ మూడింటిని కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలని మనం ఈ డేట్ చూడవచ్చు. ఇవాళ డేట్ 27/9/2024కి సంబంధించినటువంటి డేటుతో సర్క్యులర్ ఇష్యూ చేశారు. సో ఓవరాల్గా మాత్రం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగా జీహెచ్ఎంసీ అడుగులు వేస్తూ ఉంది. సో ఇటీవల అనేక అంశాలపైన, శానిటేషన్ ఒకటి, హైదరాబాద్ రోడ్ల మీద ఒకటి, దాంతోపాటు ఇప్పుడు నగర సుందరీకరణ, నగర బ్యూటిఫికేషన్ పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు అర్థమవుతుంది. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడుతూ హైదరాబాద్ని బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగా అధికారులు పనిచేయాలి, దానికి అవసరమైనటువంటి ప్లాన్ తీసుకోవాలి. అంటే గ్రీనరీ ఎంత మేరకు అవసరం ఉంది, అక్కడ దాన్ని డెవలప్ చేసే విధంగా యాక్షన్ తీసుకోవాలి. దాంతోపాటు మహిళలకు భద్రత ఇచ్చే విధంగా జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న వాళ్ళ కోసం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోండి. కొన్ని అంశాల మీద, పారామీటర్స్ మీద డిసిషన్ తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారు. సో ఇప్పుడు
హైదరాబాద్ బ్యూటిఫికేషన్ మీద మాత్రం ప్రత్యేకంగా జిహెచ్ఎంసీ దృష్టి పెట్టబోతుంది. గ్రేటర్ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఏరియాలో కూడా పోస్టర్లు కానీ ఫ్లెక్సీలు కానీ పెయింటింగ్స్ కానీ పెట్టకూడదు, రాకుండా చూడాలని డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు ఇచ్చారు. ఒకవేళ అవి పెడితే మాత్రం ఖచ్చితంగా దాన్ని ప్రింట్ చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, వాళ్ళకి పెనాల్టీ వేయాలి అనేటువంటి అంశాలను కూడా ఇందులో క్లియర్గా మెన్షన్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకా రాబోయే రోజుల్లో ఎవరైనా బ్యానర్లు కానీ ఫ్లెక్సీలు కానీ ప్రింట్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే మీరు వెంటనే జిహెచ్ఎంసీకి సంబంధించిన డిప్యూటీ కమిషనర్కి సమాచారం ఇవ్వాలని అమ్రపాలి సూచించారు. సో ఇప్పటికే దాదాపుగా ప్రతి సర్కిల్కి సంబంధించిన పోస్టర్లు బ్యానర్ తయారీ కేంద్రం దగ్గర వాళ్ళందరితో కూడా మెడికల్ ఆఫీసర్లు డిప్యూటీ కమిషనర్లు సమావేశమయ్యారు. రాబోయే రోజుల్లో దీనిపైన చాలా సీరియస్గా వ్యవహరించబోతున్నారు అనేది అమ్రపాలి వాళ్ళ ఇచ్చినటువంటి సర్క్యులర్ చూస్తే మనకి అర్థమవుతుంది. ఇది ఓవరాల్గా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఫ్లెక్సీస్, బ్యానర్లు, వాల్ పోస్టర్స్, వాల్ పెయింటింగ్స్కి సంబంధించిన బ్యాన్ పైన జిహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి తీసుకున్న నిర్ణయం పైన పూర్తి అప్డేట్.